తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా ఆంధ్రాకు వెళుతున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు సకుటుంబ సపరివార సమేతంగా పయనమవుతున్నారు కేసీఆర్. తెలంగాణ సాధన సమయంలో ఏడుకొండలవాడికి కానుకలు సమర్పిస్తారని మొక్కుకున్న ఆయన తాజాగా చేసిన మొక్కులు తీర్చుకోబోతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పయనించే ప్రత్యేక విమానం సాయంత్రం 4 గంటలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్లో టేకాఫ్ తీసుకుంటుంది. గంట తర్వాత రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుంది. అక్కడ నుండి రోడ్డు మార్గంలో ప్రయాణించి తిరుమలకు చేరుకుంటారు కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు. రాత్రి అక్కడే బస చేస్తారు. రేపు స్వామివారిని దర్శించుకుంటారు. కేసీఆర్ వెంట కేటీఆర్, హరీష్ రావు, మరో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా తిరుమలకు వెళుతున్నారు. తిరుమల శ్రీవారికి సుమారు 5.5 కోట్ల రూపాయలు విలువైన ఆభరణాలు సమర్పించనున్నారు కేసీఆర్. సాలగ్రామ హారం, కంఠాభరణాన్ని ఆయన స్వామివారికి సమర్పిస్తారు. రేపు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఉదయం 11:30 తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు కేసీఆర్. అమ్మవారికి ముక్కుపొడకను సమర్పిస్తారు. కేసీఆర్ రాక సందర్భంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అటు తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆయనకు Z+ కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు తెలంగాణకు చెందిన ఉన్నతాధికారులు, ముఖ్య నేతలు ఇప్పటికే తిరుపతికి వచ్చారు. కేసీఆర్కు ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలికేందుకు ఏపీ అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మొక్కు చెల్లించుకోవడం కోసమని గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు విచ్చేస్తున్నారు. 14 కిలోల విలువైనటువంటి సాలగ్రామ హారం, 5 కిలోల బరువున్నటువంటి కంఠాభరణాన్ని రెండింటిని కూడా 5,59,00,000 విలువైన ఆభరణాలని స్వామివారికి సమర్పించుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, సుభిక్షంగా ఉండాలని కోరుకోవడంతో పాటు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలకందరికీ కూడా ఆ కలియుగ సార్వభౌముడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకోవడం కోసం అని చెప్పని అంతా ఈ ప్రయత్నం. మరి స్వామివారి ఆశీర్వాదంతో ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ సాధించుకోవడానికి, తెలంగాణ ప్రజల్ని ఇలా అభివృద్ధి పదంలో నడపడానికి మరి స్వామివారి ఆశీర్వాదం, స్వామివారి దయ మరి ఇలా ఉంటే బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రాన్ని పేద ప్రజల సంక్షేమ పథకాలను ఇంకా ముందు తీసుకుపోవడానికి ఆశీర్వాదం కొరకు గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు. దానికి సంబంధించి తిరుపతిలో ఉన్న అధికారులు, మరి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా బ్రహ్మాండంగా మరి వాళ్ళ ఏర్పాట్లకు సంబంధించి కూడా మరి వారి స్వామివారి దర్శనానికి చేసుకోవడానికి కూడా మంచి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. కేసీఆర్ రాకను పురస్కరించుకుని తిరుపతిలో భారీగా పోస్టర్లు వెలిశాయి. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుండి మొదలుకొని దారి పొడవునా తిరుపతి వరకు ఈ పోస్టర్లే దర్శనమిస్తున్నాయి. తిరుచానూరు నుండి రేణిగుంట, కరకంబాడి రోడ్డు మార్గంలో అలిపిరి వరకు ప్రధాన కూడళ్లలో కేసీఆర్ కు ఘన స్వాగతం చెబుతూ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు అభిమానులు. జయ 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 శ్రీ వెంకటేశ, జయ 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 ఓం శ్రీత జన పోష, జయ 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 శ్రీ వెంకటేశ సనక